అంటే తెలివైన వాళ్ళు అందరిని మోసం చేస్తారు, తెలివైన వాళ్ళు అందరి దగ్గర డబ్బులు కాజేస్తారు, అందరినీ వాళ్ళ అవసరానికి వాడుకుంటారని తెలివైన వాళ్ళు అనగానే ఒక రాంగ్ అసంప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎస్, మీరు అనుకున్నట్టు అలాంటి వాళ్ళు ఉంటారు. తెలివైన వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉంటారు. నెగెటివ్ క్లెవర్‌నెస్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారనంటే, వాళ్ళ పని జరగడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా సరే ఉపయోగించుకోవడానికి వెనకాడరనమాట. వీళ్ళనే ఫ్రాడ్ అని కూడా అంటారనమాట. సో, ఇందులో పాజిటివ్ సైడ్ మనం చూసుకున్నట్టయితే, ఒక తెలివైన మంచివాడు ఎలా ఉంటాడనంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఒక ఫ్రాడ్ పర్సన్‌కి ఎలా అయితే తెలివితేటలుంటాయో, సేమ్ అలానే ఒక మంచి తెలివైన వాడికి కూడా అవే తెలివితేటలుంటాయి. కాకపోతే వాటిని ఇతను ప్రాపర్‌గా యూజ్ చేస్తారనమాట. అంటే ఎవరైతే మోసం చేయాలనుకుంటారో, ఎవరైతే నన్ను వాడుకోవాలి అని అనుకుంటారో, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం తన యొక్క తెలివితేటలనేది ఉపయోగిస్తాడనమాట. అంటే ఇతని వల్ల ఎవరికీ ఎటువంటి హాని జరగదు. ఎవరికీ ఎటువంటి లాస్ అనేది ఉండదనమాట. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ అనేది చెప్తాను వినండి.